లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1963వ సంవత్సరం ఏప్రిల్ మాసం 24వ తేదీన చేసిన ప్రసంగము ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం 5వ వచనం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదుకుచున్నావా? వెదకవద్దు, నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించున్నాను. ఇదే యెహోవా వాక్కు. మనం ఎల్లప్పుడూ మన కొరకు గొప్ప వాటిని వెతుకుచూ ఉంటాం. అయితే దేవుడు సర్వ శరీరుల మీదకి కీడు రప్పించున్నాడు అని చెప్పుచున్నాడు. దేవుడు లోకమును తీర్పు తీర్చబోచున్నాడు. ఆయన తీర్పు తీర్చుండగా ఇతర దేశములు ఆయన కృపలకు అయోగ్యమైనవిగా ఆయన కనుగొనుచున్నాడు. కాబట్టి ఆయన తన సొంత ప్రజల వైపు శ్రద్ధ చూపుచున్నాడు. అయితే తన ప్రజల్లో కూడా ఆయన తప్పులు కనుగొనును. ప్రభువుతో సరిచేసుకొనుడి. నేను మిమ్మల్ని శిక్షించుట మానను, కానీ మిమ్ము నాశనము చేయను. ఆయన మనల్ని ఎందుకు శిక్షించాలని కోరుచున్నాడు? ఎందుకనగా ఆ విధమైన దిద్దుబాటు మనకు అవసరమై ఉన్నది. ఆ దినములలో కాడు అను ఒక గొప్ప నగరం ఉన్నది. అది నైల్ నదికి ఇరువైపులా ఉన్నది. అది ఆ దేశ రాజధాని. అక్కడ ఆమోన్ అను దేవతను పూజించేవారు. రాజులు పెద్ద స్తంభములతో గొప్ప భవనాలను కట్టారు. అది ఒక ఆశ్చర్యకరమైన నగరం. చాలామంది రాజులు దాని మీద దాడి చేశారు. అయితే వారు అధిగమించరాని వారని దాని పౌరులు తలంచారు. వారిలో ఎంతో గర్వము, స్వీయ నిశ్చయత ఉన్నది. చాలామంది దైవభయం లేని వారు ఆ విధంగా ఉంటారు. వారు విద్యావంతులై ఉండవచ్చు, ధనవంతులుగా ఉండవచ్చు, జీవితంలో చాలా శ్రమలను అధిగమించి ఉండవచ్చు, ప్రతి చోట చాలా విజయులై ఉండవచ్చు. అంతా సరిగానే ఉన్నది, మాకు జరగకూడనిది ఏమీ జరగదు అని వారు చెప్తుంటారు. అయితే వారి అంతం వచ్చుచున్నది అని దేవుడు చెప్పుచున్నాడు. వారి గొప్ప నగరము ఐగుప్తు ద్వారా బలపరచబడుచున్నది. ఎవరు దాన్ని నాశనము చేయలేరని ఆ నగరం తలంచున్నది. ఎందుకనగా దాని వెనుక ఐగుప్తు ఉన్నది. ఇశ్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నీలో నుండి ఆమోను దేవతను, ఫరోను, ఐగుప్తును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను, అతని ఆశ్రయించు వారిని నేను దండించున్నాను. వారి ప్రాణం తీజూచు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని, అతని సేవకుల చేతికిని వారిని అప్పగించున్నాను. ఆ తరువాత అది మునుపటి వలనే నివాస స్థలమగును. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 25-26 వచనాలు. దేవుడు ఆ దేశమును శిక్షించబోచున్నాడు. ఐగుప్తు నెబుకద్నెజరు ద్వారా ఓడించబడబోచున్నది. ఒక దేశము లేక ఒక వ్యక్తి గర్వంగా తయారైనట్లయితే అది చాలా ప్రమాదం. మనలో ఎవరము తప్పులు లేని వారము కాము. దేవుడు న్యాయవంతుడైన దేవుడు. బహుశా మనము ఏ తప్పిదము లేకుండా కొనసాగుతున్నామేమో. మనము జయమును చూడవచ్చు. అయితే మన కొరకే గొప్ప వాటిని, ఎల్లప్పుడూ మన కొరకు మాత్రమే గొప్ప వాటిని మనం వెతుకుచుండవచ్చు. దాన్ని చేయవద్దు అని దేవుడు చెప్పుచున్నాడు. అన్ని దేశములను మరియు వ్యక్తులను నేను శిక్షించబోచున్నాను. అవి నాశనము చేయబడును, కానీ నేను నిన్ను నాశనము చేయను. ఎందుకనగా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. ఏదైనా తప్పు చేసినందుకు తల్లులు పిల్లలను శిక్షించినప్పుడు ఆ పిల్లలు పారిపోక తల్లి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అది చాలా స్పృశించే దృశ్యం. మనం కూడా అట్లే చేయుదుమని దేవునికి తెలియను. మనము దేవునికి వ్యతిరేకంగా నిట్టూర్పు విడవకూడదు. దేవుడు మనకి ఈ సమస్యను పంపాడు. ఆయన న్యాయవంతుడు. మనము దానికి తగిన వారము అని మనం భావించాలి. దేవుడు ప్రేమతో నిండి ఉన్నాడు. ఓ యాకోబు, శిక్షించకుండా నిన్ను నేను విడువను. శిక్షించడం ద్వారా నిన్ను నేను శుద్ధి చేస్తాను, నీకు బోధిస్తాను. అప్పుడు నీవు ఎల్లప్పుడు నాతో ఉంటావు అని దేవుడు చెప్తున్నాడు. నీ కొరకు గొప్ప వాటిని వెతకవద్దు. నీవు గొప్ప వాటిని వెతికినప్పుడు దేవుడు కలిగి ఉన్న ఆ ఉన్నతమైన లక్షణాలను క్రీస్తు కొరకు నీకు అవసరమైనవని నీవు తప్పక ఎరిగి ఉండాలి. మనకు కావలసిన లక్షణముల కొరకు మనము తరచుగా విచారపడము. మనకు గొప్ప బాధ్యతలను ఇచ్చడం ద్వారా ఆయన మనల్ని దీవించడు. దేవుడు నీ కుటుంబంలో ఒక ప్రవక్తను ఇచ్చినట్లయితే నీవు అతన్ని దేవుని కొరకు పెంచగలవా? నీవు ఒక హన్నా వలె ఉంటావా? నీ ద్వారా దేవుడు గొప్ప మనుషులను లోకంలోనికి పంపాలని కోరుచున్నాడు. ఒక బాప్తిస్మిచ్చు యోహాను పంపబోచున్నాడు. యోహాను తమిళనాడుకు వచ్చి సంఘములోనున్న గొప్పవారికి మరియు తక్కువ స్థాయి వారికి సర్ప సంతానమా అని వారి తప్పులు చూపినప్పుడు ఎంత దీవెన ఉండునో ఆలోచించండి. ఆ కఠినమైన సత్యాలను చెప్పుటకు అతడు పరిశుద్ధమైన ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. నేడు తమిళనాడులో మనకి ఇదే కావలసి ఉన్నది. అయితే ప్రజలు అటువంటి విషయాలను వినుటకు ఇష్టం లేనివారుగా ఉన్నారు. దాని ఫలితం ఏంటి? మన కుటుంబం నుండి గొప్పవి ఏమీ రాలేవు. మన పిల్లలను ఉన్నత స్థితి అనే అంతస్తుకు మరియు విద్యకు అమ్ముచున్నాము. ఒక మంచి తల్లి గల నా స్నేహితుడు ఉన్నాడు. ఆమె నన్ను వారింటికి ఆహ్వానించి
దేవుని వాక్యమును నాకు బోధించుచుండెడిది. నా జీవితంలో ఆ విధంగా చేసిన మరి ఒక స్త్రీ లేదు. ఆమె పిల్లలందరిలో నా స్నేహితుడు పెద్దవాడు. ప్రారంభంలో అతడు దేవుని పట్ల గొప్ప ఉత్సాహం చూపించాడు. మేమిద్దరము క్రైస్తవ కళాశాలలో చదివాము. అతడు ఎక్కువ వ్యక్తిగత సేవ చేస్తూ ఉండేవాడు. అతడు కళాశాల విద్య ముగించిన తరువాత దేవుని కొరకు ఏమీ చేయలేదు. అతడు ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా అయ్యాడు. అమెరికాకు ఒక రాయబారిగా ఎంపిక చేయబడినాడు, కానీ దేవుని కొరకు ఏమీ చేయలేదు. నేను విచారపడ్డాను. కళాశాలలో నా మంచి స్నేహితుడు తన కొరకు మాత్రమే గొప్ప వాటిని వెదికాడు. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒక మంచి పేరును మరియు జీవితంలో మంచి స్థితిని వెదికారు. వారిలో ఎన్నడూ త్యాగము లేక దేవుని యొక్క పని లేదు. అయ్యో, వారు దేవుని యొద్దకు వట్టి చేతులతో వెళ్తున్నారు. ఆ కుటుంబం అంతటి మీద ఒక విధమైన శిక్ష ఉన్నది. అది అట్లుండుట ఎందుకు అని నేను దేవుణ్ణి అడిగాను. వారు ఎల్లప్పుడూ వారి కొరకు మాత్రమే గొప్ప వాటిని కోరుకున్నారు, ఎన్నడూ దేవుని కొరకు కాదు. నీ కొరకే గొప్ప వాటిని వెతుకుచున్నావా అని బారూకును దేవుడు అడుగుచున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ నన్ను సరిచేశాడు, స్వస్థపరిచాడు. నేను ఎటువంటి మనిషినో నాకు చూపించాడు. నా తప్పులన్నీ నాకు చూపించాడు. నా ప్రభు యొక్క లక్షణాలను వెదకమని ఆయన నాకు చెప్పాడు. గొప్ప క్రైస్తవ శీలం గల కుమారుని లేక కుమార్తెను నీవు నాకు ఇచ్చినట్లయితే ఆ బిడ్డను పెంచుటకైన కృపను నాకిమ్ము. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. నీ కొరకు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. ఎందుకనగా అంతకుముందే నేను శిక్షించవలసిన విషయాలు అక్కడ ఉన్నవి. అయితే నేను నిన్ను నాశనం చేయను. నా శిక్ష ద్వారా ప్రయోజనం పొంది నాకు ప్రీతికరముగా నడుచుట నేర్చుకొనుము. దేవుడు నన్ను శిక్షించినప్పుడు నేను ఆయనకు కృతజ్ఞునిగా ఉంటాను. ఎందుకనగా ఆయన నన్ను సరిచేసి ఆయన దృష్టిలో సరైన వానిగా నన్ను చేయుటకు ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. నేను పరిపూర్ణుడను కాను అని నాకు తెలియను. ఆయన నా తప్పులను చూచును. ఆయన ఎల్లప్పుడూ సరి అయిన వాడు. నీవు ఇవ్వవలసింది నాకు ఇమ్ము. అయితే నీవు నాకు దేన్నైతే బోధించగోరుచున్నావో దానిని నన్ను నేర్చుకొననిమ్ము. ఈ సహవాసం నడిపించుటకు తగిన వానిగా నన్ను చేయుము. ఇది దేవునికి నా